టాలీవుడ్ లో అనేక మంది లిరిక్ రైటర్స్ అలాగే సింగర్స్ ఉన్నారు. మరి వారి భార్యలు ఎవరు, వారు ఏం చేస్తుంటారు, వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఉన్న లిరిక్ రైటర్స్ లో ఒకరు రామజోగయ్య శాస్త్రి. ఈయన భార్య పేరు సుహాసిని. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న లిరిసిస్ట్ భాస్కర్ భట్ల. ఈయన భార్య పేరు రాగిని. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ కేసర్ల శ్యామ్. ఈయన భార్య పేరు రాధిక. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ సుద్దాల అశోక్. ఈయన భార్య పేరు నీలిమ. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న సింగర్ కమ్ లిరిక్ రైటర్ గోరేటి వెంకన్న. ఈయన భార్య పేరు సావిత్రి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ వెన్నెల కంటి. ఈయన భార్య పేరు సీత. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ జొన్న విత్తుల. ఈయన భార్య పేరు ద్రాక్షాయిని. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ శ్రీమన్. ఈయన భార్య పేరు నాగలక్ష్మి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ వేటూరి సుందర్ రామ్మూర్తి. అయితే ఈయన మరణించడం జరిగింది. ఈయన భార్య పేరు సావిత్రి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ చంద్రబోస్. ఈయన భార్య పేరు సుచిత్ర. ఈమె టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరును సాధించారు. అయితే వీరిద్దరూ ఒక షూటింగ్ సమయంలో ప్రేమలో పడి ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అయితే ఈయన గుండెపోటు వల్ల మరణించడం జరిగింది. ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భార్య పేరు పద్మావతి. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లిరిసిస్ట్ వనమాలి. ఈయన భార్య పేరు దేవి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లిరిసిస్ట్ విశ్వవేమి. ఈయన భార్య పేరు జెస్సీ. ఈమె టాలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్. ఈయన భార్య పేరు స్వాతి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మను. ఈయన భార్య పేరు జమీలా బేగం. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ కార్తీక్. ఈయన భార్య పేరు అంబిక. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న సింగర్లలో ఒకరు శ్రీకృష్ణ. ఈయన భార్య పేరు శృతి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ టిప్పు. ఈయన భార్య పేరు హరిణి. ఈమె కూడా సింగర్ గా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి అనేక పాటలు పాడడం జరిగింది. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ రంజిత్. ఈయన భార్య పేరు రష్మి మీనన్. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ అనుదీప్. ఈయన భార్య పేరు రవలి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ రేవంత్. ఈయన భార్య పేరు అన్విక. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ ధనుంజయ్. ఈయన భార్య పేరు ప్రియా. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ కేసీ అలియాస్ కృష్ణ చైతన్య. ఈయన భార్య పేరు మృదుల. ఈమె యాక్టర్ గా యాంకర్ గా రాణిస్తున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొనడం జరుగుతుంది. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ విజయ్ ప్రకాష్. ఈయన భార్య పేరు మహతి. ఈమె కూడా సింగర్ గా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి అనేక పాటల్ని పాడడం జరిగింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ దీపు. ఈయన భార్య పేరు స్వాతి. ఈమె కూడా సింగర్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న సింగర్ సాగర్. ఈయన భార్య పేరు మౌనిక. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ యేసుదాస్. ఈయన భార్య పేరు ప్రభా యేసుదాస్. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ విజయ్ యేసుదాస్. ఈయన భార్య పేరు దర్శన. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ శంకర్ మహాదేవన్. ఈయన భార్య పేరు సంగీత మహాదేవన్. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ అర్మానీ మాలిక్. ఈయన భార్య పేరు అసానా షోఫ్. ఈమె మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు. ఇక మరో సింగర్ జావిద్ అలీ. ఈయన భార్య పేరు ఫాతిమా. ఈమె ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నారు.
అలాగే టాలీవుడ్ లో ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడిన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన భార్య పేరు సావిత్రి సుబ్రహ్మణ్యం. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య సమస్యల వల్ల మరణించడం జరిగింది. ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఎస్పి చరణ్ కూడా టాలీవుడ్ లో సింగర్ గా రాణిస్తున్నారు. ఈయన భార్య పేరు అపర్ణ. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అయితే ఈయన హార్ట్ అటాక్ వల్ల మరణించడం జరిగింది. ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈయన భార్య పేరు శ్రావణి. ఈమె హౌస్ వైఫ్ గా కొనసాగుతున్నారు. చక్రి గారు చనిపోయినా కానీ ఈమె ఇంకో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగా తన జీవితాన్ని గడిపేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ రమణ గోకుల. ఈయన భార్య పేరు మౌని రాయ్. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ హేమచంద్ర. ఈయన భార్య పేరు శ్రావణ భార్గవి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె కూడా సింగర్ గా రాణిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల ఇప్పుడు విడిగా ఉంటున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ మల్లికార్జున్. ఈయన భార్య పేరు గోపికా పూర్ణిమ. ఈమె కూడా టాలీవుడ్ లో సింగర్ గా ఎంతో మంచి పేరును సాధించారు. టాలీవుడ్ లో ఉన్న సింగర్ కమ్ ర్యాపర్ నోయల్. ఈయన భార్య పేరు ఎస్తర్. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ ఇంకో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే తమ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో సింగర్ గా ఎంతో మంచి పేరును సాధించారు క్రిష్. ఈయన భార్య పేరు సంగీత. ఈమె టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా కొనసాగేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హీరోలకు వదినగా తల్లిగా క్యారెక్టర్లు చేస్తూ తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. ఈయన గత కొన్ని సంవత్సరాల నుండి టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న కావ్య కళ్యాణ్ రామ్ తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఇరు పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఉన్న సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ వేం సుశిలియో. ఈయన భార్య పేరు మృదుల. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ లిరిక్ రైటర్ కమ్ సింగర్ గా రాణిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. అయితే దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో హీరోయిన్ అయిన పూజితా పొన్నాడ్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న లిరిక్ రైటర్ ప్లస్ సింగర్ కందికొండ యాదగిరి గారు. ఈయన ఎక్కువగా తెలంగాణకు సంబంధించిన పాటలు రాస్తూ ఉండేవాడు. ఈయన భార్య పేరు రమాదేవి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే కందికొండ గారు క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించడం జరిగింది. ఆయన చివరి క్షణాల్లో వైద్యం ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత మరణించడం జరిగింది. ఇవండి టాలీవుడ్ లో ఉన్న లిరిక్ రైటర్స్ అలాగే సింగర్స్ కు సంబంధించిన భార్యల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.